వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 35 కోట్లతో రికార్డు సృష్టిస్తున్న నిజామాబాద్ ఎన్నికల నిర్వహణ ఖర్చు. స్వతంత్ర భారతావనిలో ఈసీ వెచ్చిస్తున్న అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. పుల్వామా ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు. సీఎం కేసీఆర్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. తొలుత ఆయన నోటికి జీఎస్టీ విధించాలన్న రేణుకా చౌదరి. కేసీఆర్ నమ్మించి మోసం చేశారన్న మాజీ ఎంపీ వివేక్. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి. ఇండియాలోనే అత్యధికంగా 185 మంది పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఖర్చు ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. ఈవీఎంలను వాడి ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించడంతో 25,000కు పైగా ఈవీఎంలు 1,788 వీవీప్యాట్లు అవసరం కానున్నాయి. దీంతో ఎన్నికల ఖర్చు 35 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్వతంత్ర భారతావనిలో ఓ లోక్సభ నియోజకవర్గ ఎన్నిక నిర్వహించడానికి ఈసీ వెచ్చిస్తున్న అత్యధిక మొత్తం ఇదే కావడం గమనార్హం. ఇక ఎన్నికలు సజావుగా సాగడానికి 400 మంది ఇంజనీర్లను ఈసీ సిద్ధం చేసింది. అత్యవసరమైతే వినియోగించుకునేందుకు ఓ హెలికాప్టర్ను అందుబాటులో ఉంచింది. మొత్తం 1,788 పోలింగ్ కేంద్రాల్లో ఒక వీవీప్యాట్, ఒక కంట్రోలింగ్ యూనిట్, 12 ఈవీఎంలు ఉంటాయి. సాధారణంగా ఒక్కో పోలింగ్ బూత్లో 4 సిబ్బంది ఉంటుండగా నిజామాబాద్ పరిధిలో మాత్రం మరో 2 అదనంగా నియమించనుంది. నిజామాబాద్లో పోలింగ్ సమయాన్ని మార్చినట్టు ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉండగా గంట ఆలస్యంగా మొదలుపెట్టి గంట ఆలస్యంగా ముగించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక్కడ నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో మాక్ పోలింగ్ పూర్తి చేసేందుకు సమయాన్ని మార్చాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది ఒక్క నిజామాబాద్కు మాత్రమే పరిమితమని, మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తేదీని మార్చాలంటూ అభ్యర్థులు చేసిన వినతిని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిందన్న రజత్ కుమార్ 9వ తేదీన రైతులు నిజామాబాద్లో ర్యాలీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన యువతతో పాటు 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఉంటారు. వయసుతో పాటే వచ్చే దృష్టి లోపం వల్ల ఓటేసేటప్పుడు వృద్ధులు ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. ఇష్టమైన పార్టీ చిహ్నాన్ని సరిగా గుర్తించలేకపోతే వేరే వారికి ఓటేసే ప్రమాదం ఉంటుంది. ఈ ఇబ్బందిని తొలగించేందుకు ఎన్నికల సంఘం మొదటిసారిగా భూతద్దాలను అందుబాటులోకి తెస్తోంది. ఈసారి పోలింగ్ కేంద్రం అధికారులకు సరఫరా చేసిన స్టేషనరీలో సిరా, పోలింగ్ చీటీలు, ఇతరాత్ర సామాగ్రిలో భూతద్దము ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి 1 చొప్పున భూతద్దాన్ని ఇస్తున్నారు. వృద్ధులు దాన్ని అడిగి తీసుకొని ఓటేయబోయే పార్టీ చిహ్నాన్ని గుర్తించవచ్చు. దివ్యాంగులకు ర్యాంపుల నిర్మాణం, అందులకు ప్రత్యేక సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం ఈసారి భూతద్దాలను ఇస్తుండడం విశేషం. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసునని, ఎన్నికల్లో గెలుపు కోసం దాని గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఇది పూర్తిగా వారి తప్పిదమేనని పేర్కొన్నారు. పుల్వామాలో దాడి జరగబోతోందని కేంద్రానికి ముందే తెలుసు, లేదంటే బాంబులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఎన్నికల్లో మోదీ గెలవాలి కాబట్టే ఇది జరిగింది అని అబ్దుల్లా పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామాలోని సైనిక కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్కు చెందిన జైష్ ఇ మహమ్మద్ సంస్థ ఈ ఘటనకు బాధ్యత ప్రకటించుకుంది. ఆ సంస్థకు చెందిన అదిల్ రషీద్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. కారులో పేలుడు పదార్థాలు నింపుకొని సైనిక కాన్వాయ్ను ఢీకొట్టాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఎలా మభ్యపెట్టాలో తెలియక చంద్రబాబు నాయుడు మల్లగుల్లాలు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని లగడపాటితో చెప్పించాలా, ఇంకో రూపంలో వెల్లడించాలా అని మల్లగుల్లాలు పడుతున్నారట చంద్రబాబు. లగడపాటి ఏదైనా ఛానల్ కలిసి చేసిన సర్వే అని చెప్పిస్తే జనాలను నమ్మించవచ్చని పచ్చ మీడియా సలహా ఇచ్చిందట. స్కెచ్ ఎలా ఉంటుందో చూడాలి అని ఆయన అన్నారు. ఆ తర్వాత హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్స్ రష్యా సైనికులు మనోధైర్యం కోల్పోయేలా ప్లాన్లు వేసేవాడు. రష్యా ఓడిపోయిందని మీరు లొంగిపోవాలని రష్యన్ భాషలో ముద్రించిన కరపత్రాలను సైనికుల బంకర్లపై వెదజల్లించేవాడు. గోబెల్స్ చంద్రబాబు ఆంధ్రజ్యోతి ద్వారా ఇలాంటి ప్రచారమే చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇంకా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా నెల కిందటే రిలీజ్ అయి ఉంటే ఈ పాటికి అందరూ మర్చిపోయేవారు. చంద్రబాబు పచ్చ మీడియా చేసిన నిర్వాకానికి జనాల్లో దానిపై ఎక్కడా లేని ఆసక్తి ఏర్పడింది. యాత్ర మూవీ అంతే, రిలీజ్ కాకుండా చూశారు, సూపర్ హిట్ అయింది, ఇప్పుడు టీవీలో వస్తుందంటే మళ్ళీ వణుకుతున్నారు అని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న సంకల్పంతోనే ఈవీఎంల విధానాన్ని అమలులోకి తెచ్చామని, అయితే మోదీ, కేసీఆర్ లాంటి నేతలు వస్తారని అప్పట్లో ఊహించలేదని, వాళ్ళు ఈవీఎంలను కూడా దొంగిలిస్తున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. ఆదివారం వికారాబాద్లో మన్నెగూడ సమీపంలో నిర్వహించిన చేవేళ్ల ఆత్మగౌరవ సభకు ఆయన హాజరై ప్రసంగించారు. ఈవీఎంలను ట్యాపరింగ్ చేసి ఫలితాలను మార్చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, నియంతృత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. యూపీఏ హాయంలో ఉపాధి హామీ, విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలనపై దృష్టి సారించామని, భాజపా హాయంలో పేదరికం పెరిగిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్, బెంగళూరులో ఐటీ హబ్ ఏర్పాటైందని పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం సిబిఐ, ఐటీ, ఈడీ సంస్థలను విపక్ష నేతలపై దాడులకు ఉపయోగిస్తుందని, ఇంతకంటే దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మేం ఆ సంస్థలను దుర్వినియోగం చేయలేదని పేర్కొన్నారు. మోదీ దేశ నియంత అయితే కేసీఆర్ రాష్ట్ర నియంత అని అభివర్ణించారు. 12% రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా కేసీఆర్ ఓట్ల కోసం హామీ ఇచ్చారన్నారు. ప్రజల తరపున పోరాడేందుకు చేవేళ్ల నుంచి విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆ బ్యాంకులో ఉన్న డబ్బు ఒక రోజు నిర్వాహకుడు వాడు, రిలయన్స్ వాడు విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తాను, ఒక్కొక్కల బ్యాంక్ ఖాతా 15 లక్షలు వేస్తా అన్నది పోయి మీరు కష్టపడి దాచుకున్న డబ్బు బ్యాంకులో మొత్తం లూటీ చేసుకుని వెళ్ళాడు మోడీ. మరి దీనికి మోడీగా ఏం చెప్తారు? దానికి సమాధానం చెప్పలేదు. అందుకే ఇవాళ యావత్తు భారతదేశం మోడీ గారు వద్దు, మాకు మోడీ గారు ప్రధానమంత్రిగా పనికిరారు అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మన రాహుల్ గారి గురించి చెప్తే కన్స్ట్రక్టివ్ ఇంటెలిజెన్స్ ఒక పని చేయాలంట, కరెక్ట్ గా చేయాలి అనుకుని ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. దూరదృష్టి ఉంది, ఈ పని చేసిన ప్రజలు బాగుపడతారు అని ఆలోచించేది రాహుల్ గాంధీ గారు. ఆయనకు ఒక విజన్ ఉంది, మంచి మనసు ఉంది. ఈ దేశానికి సరైన ప్రధాన మంత్రి ఎవరంటే రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పాలి. ఆయన ప్రజలు ఒక్కసారి మాట ఇచ్చారంటే కట్టుబడే మనిషి రాహుల్ గాంధీ గారు. ఆ మధ్యన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో ఎన్నికలు జరిగితే ఆయన ఏమన్నారు? రైతులకి మీరు నమ్మండి, నీకు మంచి చేస్తారు. ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ 10 రోజుల్లో రుణమాఫీ ఒకే ఒక దఫాలో చేస్తాను అని చెప్పాడు. 10 రోజులేంటి, 3 రోజులలోనే రుణమాఫీని ఒక దఫాలో చేసి చూపించాడు. అది రాహుల్ గాంధీ గారు. మోడీ గారు రుణమాఫీ చేయమంటే ఏమంటున్నారు తెలుసా?
అదేమన్నా లాలీపాప్ అంటున్నారు ఆయన. అంటే రైతుల పట్ల ఎందుకైనా చిన్న చూపని అడుగుతున్నారు. సంవత్సరానికి 6,000 ఇస్తారంట, నెలకి 500 ఇస్తారంట, రోజుకి 17 రూపాయలు ఇస్తారని మోడీ గారు చొల్లకనంగా రైతన్నలు మాట్లాడతారు. అంటే రోజు 17 రూపాయలు పెట్టి రైతాన్ని ఏం చేయాలి? ఒక అప్పు తీసుకుంటాడు, రుణం తీసుకుంటాడు, అప్పు పెరిగిపోతుంది. అది ఒకటోని క్లియర్ చేస్తే ఆ రైతు మళ్ళీ అప్పు తీసుకుంటాడు, మళ్ళీ వ్యవసాయం చేసుకుంటాడు. అది ఒక పద్ధతి. కానీ మోడీ గారు అలా కాదు. సంవత్సరం 6,000, నెలకు 500, రోజు 17 రూపాయలు. ఆయనకి రైతులంటే ఎక్కదు. కానీ రాహుల్ గాంధీ గారికి రైతుల మీద ప్రేమ. అనేక ఉద్యమాలు చేశారు రాహుల్ గాంధీ గారు. అందుకే ఆ 3 రాష్ట్రాల్లో ఒకే దఫాల రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశంలో రైతుల రుణమాఫీ చేస్తారని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇవాళ బడ్జెట్ అన్నది ఒకటి ఉంటుంది, మీకు తెలుసు. రైల్వే బడ్జెట్ అన్నది ఒకటి ఉంటుంది, మీకు తెలుసు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే రైల్వే బడ్జెట్ ఎలా సపరేట్ ఉందో రైతులు కూడా సపరేట్ బడ్జెట్ అనేది ఉంటుందనేది చెప్పడం జరిగింది. అంటే ప్రతి నిమిషం ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఆయన ఒక మంచి ఆలోచన ఉంది. నిజంగా మా అందరికి ఆశ్చర్యం వేసింది. ఏం ఆలోచన అంటే ఆ ఒక పథకం ఏదో అందరికీ చెప్పేద్దాం, అనౌన్స్ చేసేద్దాం పథకం, గెలిచే అధికారంలోకి వచ్చేద్దామని చాలా మంది రైతులు అనుకుంటారు. ఏ మోడీ గారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. నల్గొండ జిల్లా డిండి మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 500 బైక్లతో ఎర్రారం నుండి చెరుకుపల్లి మరియు తవక్లాపురం వరకు బైక్ ర్యాలీ చేశారు. ఇందులో 3000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
తెల్ల రేషన్ కార్డు రైతులకు నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు చెల్లిస్తామని మరియు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ప్రధానమంత్రి కావాల్సిన అభ్యర్థులు 280 పైగా ఎంపీలను గెలిపించి పార్టీనే ప్రధానమంత్రి అభ్యర్థిని గెలిపించుకోగలరు. కానీ తెలంగాణలో కేవలం 16 మంది ఎంపీలు మాత్రమే పోటీ చేసి ప్రధానమంత్రిని చేద్దామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ 5 మంది ఎంపీలను కూడా గెలిపించుకోలేడని ఎద్దేవా చేశారు. తనను భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రజలను ఉద్దేశించి కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా జడ్పీ చైర్మన్ నేనావత్ బాలు నాయక్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ దీవించాలి, ఆశీర్వదించాలి. భారతదేశంలోనే రికార్డు మెజార్టీతో గెలిపించాలి. ఇంకో మొదటిసారి మీ ఊరికి వస్తున్నాం కాబట్టి అందరికీ నా గురించి పరిచయం కాకపోవచ్చు. నేను హుజూర్ నగర్ ఎమ్మెల్యే, నా భార్య పద్మావతి మొన్నటి వరకు కోదాడ ఎమ్మెల్యే. మాకు వేరే కుటుంబం లేదు, వేరే పిల్లలు లేరు. మీరే మా కుటుంబ సభ్యులు. కాంగ్రెస్ కుటుంబం 24 గంటలు 360 రోజులు ప్రజా జీవితంలోనే నిమగ్నమే ఉన్నాం. ఇప్పుడు ఒకసారి టీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడదాం. ఎవరు చూసినది? టీఆర్ఎస్ అభ్యర్థి 100 కోట్లకి దొంగ భూములు సంపాదించిన సొమ్ముకి అక్రమ సంబంధి నయంతో సంబంధం అయితే వాళ్ళతో దొంగ భూముల వ్యాపారం, దొంగ భూముల వ్యాపారి దొంగ టీఆర్ఎస్ బీఫామ్ గెలుచుకొని ఎంపీ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన గెలిచినా ఇక్కడ ఉండడు, ఓడిపోయినా ఇక్కడ ఉండడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన మునుగోడు నుంచి ఎంపీపీగా ఓడిపోయాడు. మునుగోడులో చెల్లని రూపాయి నల్గొండ చెల్తావా? నరసింహారెడ్డి చెల్లని రూపాయి. ఒక దొంగ భూమి వ్యాపారం వేసుకొని డబ్బులు తీసుకొస్తున్నాడు. నయం బ్యాచా మిత్రులారా, ఆయన పైసలు మందు లిక్కరు పంచి పెడతాడు. మంచిగా తాగాలి, పైసలు తీసుకోవాలి, ఓడి చేయి గుర్తుకోవాలి. దొంగ సొమ్ము పంచి పెడతారు కాబట్టి ఆయన ఇచ్చిన పైసలు లిక్కర్ తీసుకొని తాగాలి, తినాలి, ఓటు మాత్రం చేతి గుర్తుకేయాలని చెప్పి మిత్రులారా, నేను మళ్ళీ ఎన్నికలు కాగానే మీ ఊరికి వస్తా, మీతో ఫోన్ చేస్తా. మీరు ఎంతసేపు కూర్చోమంటే అంతసేపు కూర్చుంటా. ఈ రోజు నాకు దేవరకొండలో మిర్యాలగూడలో చాలా లేటుగా నేను ఇప్పుడు ఫోన్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, నిజంగా మనస్ఫూర్తిగా మిట్ట మధ్యాహ్నం ఇంత అద్భుతమైన స్వాగతం పలికినందుకు నేను ఎప్పుడు మర్చిపోను, జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. అందరి చేస్తారు, అందరూ చేస్తారు. అమ్మ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అవతలకి భయపడాలి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే రాహుల్ గాంధీ నాయకత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత ఖమ్మం లోక్సభ అభ్యర్థి రేణుకా చౌదరి మండిపడ్డారు. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నోటికి అడ్డుకట్ట వేయాలంటే తొలుత ఆయన నోటికి జీఎస్టీ విధించాలని అన్నారు. ఇటీవల తాను కేంద్ర మంత్రులను కలిసింది గ్రానైట్ పరిశ్రమపై జీఎస్టీ తగ్గించాలని కోరేందుకేనని రేణుకా చౌదరి తెలిపారు. తొలుత వారు వెటకారంగా మాట్లాడారని, అయితే జీఎస్టీ ఎందుకు తగ్గించాలో వివరించి చెప్పడంతో గ్రానైట్ పరిశ్రమపై విధిస్తున్న జీఎస్టీని కేంద్రం తగ్గించిందని రేణుకా చౌదరి తెలిపారు.
టీఆర్ఎస్ కు ఇటీవల రాజీనామా చేసిన పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశం వైరల్ అవుతోంది. కేసీఆర్ తనను నమ్మించి మోసం చేశారని, ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో టీఆర్ఎస్ ను ఓడించాలని అందులో పిలుపునిచ్చారు. అంతేకాదు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని అభిమానులను కోరారు. ఈసారి పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించిన వివేక్ భంగపడ్డారు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తనను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. వివేక్ గత 2 రోజులుగా హైదరాబాద్లోని తన నివాసంలో అనుచరులతో సమావేశం అవుతున్నారు. వివేక్ తాజా పిలుపుతో ఆయన అనుచరులు పెద్దపల్లి నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. కాగా టీఆర్ఎస్ ను వీడిన వివేక్ తో ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు ఏఐసిసి నేతలు కూడా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత వారం ఎన్నికల ప్రచారం సమయంలో అస్వస్థతకు గురైన ఆయనకు నంద్యాలలో ప్రథమ చికిత్స చేయించి హైదరాబాద్కు తరలించిన సంగతి తెలిసిందే. ఆయనకు 5 రోజులుగా చికిత్స జరుగుతున్నా కోలుకోలేదు. ప్రస్తుతం ఎస్పీవై రెడ్డికి బంజారా హిల్స్లో ఉన్న కేర్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది. 2014 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి ఆపై టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ను నిరాకరించడంతో జనసేనలో చేరి ఆ పార్టీ తరపున బరిలోకి దిగారు. చిన్న కుమార్తెను, పెద్ద అల్లుడిని బనగానపల్లి, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిపారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి గెలుపు కోసం పరిగిలో మాజీ ఎమ్మెల్యే ఉమా రామ్మోహన్ రెడ్డి ప్రచార పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆత్మగౌరవ సభను ఉద్దేశించి పరిగి బస్టాండ్ దగ్గర ఆయన మాట్లాడుతూ కొండా విశ్వేశ్వర్రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున పరుగు నియోజకవర్గ నలుగుల నుంచి మహిళా సోదరులంతా కూడా ఇచ్చేసినందుకు వారికి అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేఖారెడ్డి గారు, జిల్లా నాయకురాలు రజితారెడ్డి గారు, ఇంకా చాలా మంది మహిళా సోదరులు ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాను. వరకు ఏ పార్టీ అధ్యక్షుడు కూడా చేయనటువంటి హామీని మహిళా సోదరులకు రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళా ఖాతాలో కూడా 6,000 రూపాయలు గ్రామాల్లో ఉండే ఉపాధ్యాయులకు, టీచర్లకు 4 నెలల జీతాలు ఇస్తారు. ఆ విధంగా దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు మన భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి మహిళకు 6,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో పడే విధంగా ఇక్కడ మన దగ్గర బ్యాంకు ఉంది. మీకు అందరూ కూడా ఖాతాలున్నాయి. డాక్రా సంఘాల సభ్యులు కూడా మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేని వాళ్ళకు కూడా ఖాతాలు ఓపెన్ చేసి ఆ యొక్క ఖాతాలలో 6,000 రూపాయలు జమ చేసే విధంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మంచి నిర్ణయం మీ గురించి తీసుకోవడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక నెల గురించి కాదు, ఒక 2 నెలల గురించి కాదు, జీవితాంతం మీకు ఇచ్చే విధంగా మహిళా సోదరిమణులకు జీవితాంతం మీకు డబ్బిచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక నెలకు 6,000 అంటే ఒక సంవత్సరానికి ఎంత అని చెప్పి మనం ఆలోచన చేయాలి. సంవత్సరానికి 70,000 అవుతాయి, 72,000 అవుతాయి. 72,000 సంవత్సరానికంటే మనకు 5 ఏళ్ళకి ఎన్నికలకు ఓటేస్తున్నాం. ఇప్పుడు 5 ఏళ్ళకి ఎంత అంటే 3,60,000 రూపాయలు అవుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కరొక్కరికి మీ ఖాతా లోపల 3,60,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు జమ చేయబోతున్నారన్న విషయాన్ని చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ డబ్బు ఎందుకంటే మహిళలు కష్టపడి
వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయాలను, ఇల్లు కట్టుకోవాలను, ఎన్నో సమస్యలు తీర్చుకోవాలని ఆలోచన చేస్తుంటారు. కొంతమంది పొదుపు చేస్తుంటారు, పొదుపు సంఘాల లోపల కొంతమంది చుట్టూ కడుతుంటారు. చాలా విధంగా పొదుపు చేసే ఆలోచనలో మహిళా సోదరులు ఉంటారు. వాళ్ళ గురించి ఈ ఆలోచన చేయడం జరిగింది. ఎవరైనా మీరు ఆ బ్యాంకులో కనుక డబ్బు అట్లనే పెడితే మీకు 5 ఏళ్లలో అది సుమారు 4 లక్షల రూపాయలు అవుతుంది. అదేవిధంగా మీ కుటుంబంలో కూడా చాలా మందికి భూములు ఉన్నాయి, వ్యవసాయం చేస్తున్నారు, సన్నకారు రైతులు ఉన్నారు, చిన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా రాహుల్ గాంధీ హైదరాబాద్ కుంట్లూరులో టీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ మరియు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ చైర్మన్ లక్ష్మీ బలరాం, కౌన్సిలర్ జగన్ ముదిరాజ్, కళ్లం ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. నెంబర్ 1 చేయాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలి. మనం అనుకుంటాం జపాన్లో అట్లా ఉంటుంది, అమెరికాలో ఇట్లా ఉంటుంది, జర్మన్లో ఇట్లా ఉంటుంది, సింగపూర్లో ఇట్లా ఉంటుంది. కాదు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఉంటుంది అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి మనం తీసుకురావాలి. అందుకొరకు ఈ కారు గుర్తు కావాలి, అందుకొరకు కారు గుర్తుకేయాలి. ఈ ఆషామాషి కాదు, ముఖ్యమంత్రి ఆషామాషిగా ఒట్టుగా కారు గుర్తుకే. అందుకొరకు ముగించే బిందు మీ అందరికీ ఒక గాయత్రి మంత్రం చెప్తా. ఎన్నికల గాయత్రి మంత్రం మీరు మైండ్లో ఫిక్స్ చేయండి, 3 మీద ఫిక్స్ కాండి. ఎందుకంటే ప్రజల 3 కూడా చాలా టీఆర్ఎస్ వైపే ఉంది. ఎనీ డౌట్? నో డౌట్ కదా. గాయత్రి మంత్రం పంతులనుకో, మీరు విద్యార్థులు అనుకో, చెప్పండి ఒకసారి. సారు కారు 16 ఢిల్లీలో మన సర్కారు ఈజ్ ఈక్వల్ టు 1,00,000 కోట్ల అదనపు బడ్జెట్లు, అందులో కనీసం 50 కోట్లు పెద్దంబర్పేట మున్సిపాలిటీ అభివృద్ధికి తీసుకొద్దాం. నేను ఎందుకు చెప్పిందంటే మా యొక్క ఇప్పుడు మెజార్టీ ప్రకారం నిధులు తెస్తారు మీరందరూ. ముఖ్యంగా నా యొక్క కళ, మా యొక్క మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి కళ, ఇద్దరు కళ, కేటీఆర్ గారిని మెప్పించి ఈ యొక్క ప్రాంతంలో ఒక ఐటీ ఇండస్ట్రీ మాత్రం ఈ టర్మ్లో ఖచ్చితంగా తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అవుతారు ఇల్లు కావాలి. ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ నుంచి 2 లక్షల ఇల్లు కడుతున్నాం, కానీ 10-15 లక్షలకు కావాలి. రేపు కేంద్రంలో మనం ఉంటే అక్కడ ఇంటికి కనీసం 2-3 లక్షల రూపాయలు, అంటే ఒక్కసారి 10. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 35 కోట్లతో రికార్డు సృష్టిస్తున్న నిజామాబాద్ ఎన్నికల నిర్వహణ ఖర్చు. స్వతంత్ర భారతావనిలో ఈసీ వెచ్చిస్తున్న అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. పుల్వామా ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు. సీఎం కేసీఆర్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. తొలుత ఆయన నోటికి జీఎస్టీ విధించాలన్న రేణుకా చౌదరి.
కేసీఆర్ నమ్మించి మోసం చేశారన్న మాజీ ఎంపీ వివేక్. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.